ఇంగ్లీష్ గ్రామర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే పెద్ద తలనొప్పి ఈ ఆర్టికల్స్. అవునా? ఎగ్జామ్స్లో మార్కులు సరిగ్గా ఇక్కడే పోతుంటాయి. కానీ ఏం పర్లేదు, ఆ కన్ఫ్యూజన్కి మనం ఇవాళ ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం ఇంగ్లీష్ ఆర్టికల్స్లో చేసే చాలా కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటి వెనుకున్న లాజిక్ ఏంటి అనేది చాలా క్లియర్గా నేర్చుకోబోతున్నాం. ఇది మీ ఎగ్జామ్స్ కోసం ఒక పర్ఫెక్ట్ స్టడీ గైడ్ అనుకోండి. సరే, మరి స్టార్ట్ చేద్దామా? సరే, మనం ఈరోజు ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఈ 6 సెక్షన్లు పూర్తయ్యేసరికి ఏ ఎగ్జామ్లోనైనా సరే ఆర్టికల్స్ టాపిక్ని చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కోగలరు. ప్రతి సెక్షన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. ఇక మీదట మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. సో లెట్స్ బిగిన్. రైట్. చాలా మంది చేసే ఒక పెద్ద తప్పుతోనే స్టార్ట్ చేద్దాం. మనందరికీ చిన్నప్పటినుంచి స్కూల్లో ఒక రూల్ బట్టి పట్టించారు. అదేంటంటే, ఒక పదం AEIOU అనే వొవెల్స్తో స్టార్ట్ అయితే దాని ముందు యాన్ పెట్టాలి అని. కానీ అది 100% నిజం కాదు. అది కేవలం సగం మాత్రమే. అసలు కథ వేరే ఉంది. అదొక పెద్ద ట్రాప్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్నని ఓసారి చూడండి. చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా ఇక్కడే తప్పు చేస్తారు. యూనివర్సిటీ అనే పదం యూతో మొదలైంది కదా, అందుకని యాన్ యూనివర్సిటీ అనే కరెక్ట్ అని బలంగా అనుకుంటారు. కానీ అది రాంగ్ ఆన్సర్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఆర్టికల్స్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో మనకు చెప్పడానికి. ఇక్కడే ఉందన్నమాట అసలు మ్యాజిక్. చూడండి, ప్రాబ్లం అక్షరాల్లో లేదు, మనం పలికే శబ్దంలో ఉంది. ఇంగ్లీష్ ఆర్టికల్స్ రూల్ అనేది స్పెల్లింగ్ని బట్టి కాదు, ఆ పదాన్ని పలికినప్పుడు వచ్చే మొదటి సౌండ్ని బట్టి ఉంటుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సరే, ఇప్పుడు మనం ఆ అతి ముఖ్యమైన సూత్రం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీన్ని మనం గోల్డెన్ రూల్ అని పిలుచుకుందాం. ఏంటంటే, ఎప్పుడూ కూడా స్పెల్లింగ్ను చూడొద్దు, ఆ పదాన్ని ఎలా పలుకుతున్నామో వినాలి. ఈ ఒక్క సూత్రం గనక మీకు అర్థమైతే ఏ మరియు యాన్ వాడకంలో మీకు లైఫ్లో తప్పు జరగదు. అసలు ఈ వొవెల్ సౌండ్ అంటే అచ్చు శబ్దం అంటే ఏంటి? చాలా సింపుల్. మనం ఆ ఈ ఈ అని అన్నప్పుడు మన నోట్లోంచి గాలి ఫ్రీగా ఎక్కడా ఆగకుండా బయటకొస్తుంది. అదే క ప ట అని అన్నప్పుడు మన పెదాలు కానీ నాలుక కానీ గాలిని కాసేపు బ్లాక్ చేస్తాయి. అలా గాలి ఆగకుండా వచ్చే సౌండ్స్నే మనం వొవెల్ సౌండ్స్ అంటాం. సో మనకు ఏ ఈ ఐ ఓ యు అనే లెటర్స్ కాదు, వాటినుంచొచ్చే ఈ సౌండ్స్ ముఖ్యం. ఈ ఒక్క మాటను మనసులో గట్టిగా ఫిక్స్ చేసుకోండి. ఆర్టికల్స్ వాడేటప్పుడు ఒక పదాన్ని కళ్లతో చూడటం కాదు, దాన్ని చెవులతో వినాలి. దాని ప్రొనౌన్సియేషన్, దాని ఉచ్చారణే సరైన ఆర్టికల్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్క కొటేషన్ మన గోల్డెన్ రూల్ని పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తుంది. ఓకే, థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. ఈ గోల్డెన్ రూల్ని యూజ్ చేసి ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని ట్రిక్కీ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేద్దాం. అసలు సిస్సలైన ఫైట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ టేబుల్ చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తోంది కదా. ఏని కాన్సనెంట్ సౌండ్స్ ముందు, యాన్ని వవల్ సౌండ్స్ ముందు వాడాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ యూనివర్సిటీ, యాన్ అవర్. ఎందుకలా? ఇప్పుడు దాని గురించే మనం వివరంగా చూడబోతున్నాం. ఓకే, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా వినండి. యూనివర్సిటీ తీసుకోండి, యూతో మొదలవుతుంది. కాని మనం దాన్ని ఎలా పలుకుతున్నాం? యూనివర్సిటీ అంటే య సౌండ్తో స్టార్ట్ అవుతుంది. ఈ య అనేది హల్లు శబ్దం, అంటే కాన్సనెంట్ సౌండ్. అందుకే యూనివర్సిటీ. అలాగే యూరోపియన్ కూడా అంతే. యూరోపియన్ మళ్ళీ య సౌండ్. ఇక 1 రూపీ కాయిన్ చూడండి, పలికేటప్పుడు 1 అని వస్తుంది, వర్స్ సౌండ్. అందుకే 1 రూపీ కాయిన్. కానీ అదే అంబ్రెల్లా దగ్గరకొచ్చేసరికి అంబ్రెల్లా అనే సౌండ్ వస్తుంది. ఇది అచ్చు శబ్దం, అంటే వవెల్ సౌండ్. అందుకే యాన్ అంబ్రెల్లా అంటాం. చూసారా, అంత సౌండ్తోనే ఉంది గేమంతా. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రాప్ ఇది. కొన్ని పదాల్లో హెచ్ లెటర్ ఉంటుంది, కానీ అది సైలెంట్, అంటే దాన్ని మనం పలకమన్నమాట. ఎగ్జాంపుల్కి అవర్ ని హవర్ అనం కదా, అవర్ అంటాం. అంటే ఆ పదం ఆ అనే వవెల్ సౌండ్తో మొదలవుతోంది, అందుకే యాన్ అవర్. అలాగే ఆనెస్ట్, హెయిర్ కూడా అంతే. కానీ హెలికాప్టర్లో హెచ్ సౌండ్ని మనం క్లియర్గా పలుకుతాం, హెలికాప్టర్ అని. అందుకే అక్కడ ఏ హెలికాప్టర్ అంటాం. అబ్రివేషన్స్ విషయంలో కూడా మన గోల్డెన్ రూల్ వర్తిస్తుంది. మనం పూర్తి పదాన్ని కాదు, ఆ మొదటి అక్షరాన్ని మనం ఎలా పలుకుతామో గమనించాలి.
ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే అన్నప్పుడు ఎం అనే అక్షరాన్ని మనం ఎం అని పలుకుతాం. ఇది ఏ అనే వవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతోంది. అందుకే యాన్ ఎమ్మెల్యే. అదే సబ్ ఇన్స్పెక్టర్లో మొదటి సౌండ్ ఏంటి? స. ఇది కాన్సనెంట్ సౌండ్. అందుకే అ సబ్ ఇన్స్పెక్టర్ అని అంటాం. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం ఏ, యాన్ గురించి మాట్లాడాం. అంటే ఏదో ఒక అని జనరల్ సెన్స్లో. ఇప్పుడు మనం అదే అని పర్టిక్యులర్గా, స్పెసిఫిక్గా ఒక వస్తువు గురించి చెప్పే ద అనే ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. దా ఎక్కడ వాడాలో చెప్పడానికి ఈ 5 ముఖ్యమైన రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. 1. యూనివర్స్లో ఒక్కటే ఉండేవాటికి. 2. ఒకే దాని గురించి రెండోసారి మాట్లాడినప్పుడు. 3. బెస్ట్, టాలెస్ట్ వంటి సూపర్లేటివ్స్ ముందు. 4. కొన్ని పర్వత శ్రేణులు, నదులు, దేశాల పేర్ల ముందు. ఇంకా 5. పవిత్ర గ్రంథాల పేర్ల ముందు ఖచ్చితంగా దా వాడాలి. ఈ రూల్స్ చాలా ఈజీ. ఇప్పటిదాకా ఆర్టికల్స్ ఎక్కడ వాడాలో చూశాం. కాని కొన్నిసార్లు అసలు ఆర్టికల్ వాడకూడదు. అవును, దీన్నే జీరో ఆర్టికల్ అని కూడా అంటారు. ఎక్కడ ఆర్టికల్ పెట్టకూడదో తెలుసుకోవడం కూడా మార్కులు తెచ్చుకోవడానికి అంతే ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే గ్రామర్పై మనకు పూర్తి గ్రిప్ వచ్చినట్టు. ఈ లిస్టుని ఒక్కసారి క్విక్గా చూడండి. భాషల పేర్ల ముందు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి భోజనాల పేర్ల ముందు, ఇండియా, హైదరాబాద్ లాంటి చాలా దేశాలు, నగరాల పేర్ల ముందు మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. అలాగే సాధారణంగా మాట్లాడేటప్పుడు ప్లూరల్స్ ముందు, షుగర్, వాటర్ లాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ఆర్టికల్స్ రావు. ఈ ఎగ్జెంప్షన్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక్క స్లైడ్లో క్విక్ రివిజన్ కోసం రెడీగా ఉంది. ఇదే మీ ఫైనల్ ఎగ్జామ్ చీట్ షీట్. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ ఒక్క స్లైడ్ చూసుకున్నా చాలు, ఆర్టికల్స్ మీద మీకు సూపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, ఈ 4 పాయింట్స్ ఆర్టికల్స్ టాపిక్కి సమ్మరీ అన్నమాట. 1. సౌండ్ ముఖ్యం, స్పెల్లింగ్ కాదు. 2. జనరల్గా చెప్తున్నామా లేక స్పెసిఫిక్గా చెప్తున్నామా అనేది చూడాలి. 3. ఏ మరియు యాన్ ఎప్పుడూ సింగ్యులర్, కౌంటబుల్ నౌన్స్కే వాడాలి. ఇక 4వది ఆర్టికల్ ఎక్కడ వాడకూడదో కూడా తెలుసుకోవాలి. ఈ 4 సూత్రాలు మీ మైండ్లో ఉంటే చాలు, ఆర్టికల్స్పై మీకు పూర్తి కమాండ్ వచ్చినట్టే. ఈ వివరణ తర్వాత మీరు ఇంగ్లీష్ చదివినా, విన్నా ఇకపై ఆర్టికల్స్లో చేసే చిన్న చిన్న తప్పులు కూడా మీకు ఈజీగా తెలిసిపోతాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, అంటే మీరు చదివే బుక్స్లో, చూసే మూవీస్లో ఈ రూల్స్ని గమనించడం స్టార్ట్ చేయండి. ఈ కొత్త నాలెడ్జ్తో మీ ఇంగ్లీష్ స్కిల్స్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఆలోచించండి, మీరు నేర్చుకున్న దాన్ని వెంటనే ఎక్కడ గమనిస్తారో.